విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం ఉప్పరపల్లె హైస్కూల్లో కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై మధ్యప్రదేశ్లో కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 9వ తరగతి విద్యార్థిని రెడ్డి కావ్యశ్రీ అభినందన సభకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి రాక సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణి రెడ్డి కావ్యశ్రీని అభినందించి షీల్డ్ను అందించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందాలన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు విద్యా ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉప్పరపల్లె జడ్పీ హైస్కూల్ విద్యార్థిని రెడ్డి కావ్యశ్రీ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. రాయచోటి ప్రాంత విద్యార్థులు ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తూ వస్తున్నారన్నారు. ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు. మన ప్రాంతం నుంచి ఈ గడ్డలో పుట్టిన బిడ్డ జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడలో రాణించి నేషనల్ గేమ్స్ లో పాల్గొనడం జరిగింది. అది మనందరికీ గర్వకారణం. ఎందుకంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన రాయచోటి ప్రాంతం నుంచే సంవత్సరము జరిగే మెడిసిన్ నీట్ లో కానీ, ఇంజనీరింగ్ దాంట్లో కానీ, అలాగే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో కానీ ఏ దాంట్లో చూసినా కూడా మన రాయచోటి ప్రాంత విద్యార్థులకి ఎక్కువ ర్యాంకులు వస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా విజయవాడ కానీ, తిరుపతి కానీ, కడపలో కానీ ఎన్నో కార్పొరేట్ స్కూళ్ళల్లో అంతా మన పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవాలంటే చాలా సంతోషపడతారు. ఎందుకంటే లక్షలాది మంది కోట్ల రూపాయలు ఫీజు కట్టి ఉన్నా కూడా ర్యాంకులు వస్తేనే ఆ కళాశాలకు మంచి పేరు వస్తుంది. అది ఎవరి వల్ల వస్తుందంటే ముఖ్యంగా మన రాయచోటి చుట్టుపక్కల ఉండే 10 మండలాల ద్వారానే. కాబట్టి దానికంతా గర్వకారణం. ఆ కోవలనే ఇప్పుడు చదువులనే కాకుండా క్రీడలపై మక్కువతో క్రీడాలోకాన్ని ఆశ పెట్టుకొని ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో నేషనల్ అయితే జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని మన ప్రాంతానికి గర్వకారం చేసిన ఇలాంటి చిన్నారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఇచ్చేదానికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని తెలియజేసుకుంటున్నా. స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, నేషనల్ స్థాయికి పోయినారంటే తల్లిదండ్రులు అలాగే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ ప్రోత్సాహంతోనే ఆ స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ముఖ్యంగా మొన్న 4 రోజుల ముందు కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు ఒకటే చెప్తున్నారు, చిన్న పల్లె నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాలోకాన్ని డెవలప్ చేయాలా. కేవలం చదువులే కాదు, ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్ట్ అయినా కూడా శారీరకంగా ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళ జీవితం సక్రమంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా గ్రామీణ స్థాయిలో ఎలిమెంటరీ వ్యవస్థ నుంచే అందరూ క్రీడా రంగాలపై మక్కువ చూపాలి. ఇప్పుడు